పాకిస్తాన్కి ఏక్ దిన్ కా సుల్తానా అయిపోయింది. ఎందుకంటే మధ్యలాగా ఇటుపక్క అమెరికా అటుపక్క ఇరాన్ రెండు కూడా వాయిస్తున్నది. ఎందుకంటే ఇరాన్ ఎందుకు పాకిస్తాన్ మీద ద్వేషం పెంచుకుందంటే రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, సౌదీ అరేబియాకి నాకు ఈ యొక్క ఒప్పందం ఉంది, ఆ సంగతి నీకు తెలీదా? నువ్వు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆ కట్టడాలని, అమెరికన్ కట్టడాలు కానీ వాళ్ళ హోటల్స్ కానీ నువ్వు కూల్చివేస్తున్నప్పుడు నేను నీకు జ్ఞాపకం రాలేదా అమ్మా అంటూ ఇరాన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సౌదీ అరేబియాకి అండగా ఉంది ఎవరు? నేను అని సంగతి తెలీదా అని మరీ ఎక్కువ ఘాటుగా మునీరు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి? ఇరాన్కి. ఎక్కడైతే కెలకూడదో, ఎక్కడైతే వాళ్ళని వార్నింగ్ ఇవ్వకూడదో అక్కడే కెలికాడు మునీర్. ఓకే, ఫైన్. అప్పటికే వాళ్ళు ఈ యుద్ధంలో చాలా బిజీగా ఉండటం వల్ల వాళ్ళు పక్కన దాన్ని హోల్డ్లో పెట్టాడు. ఇరాన్ వాళ్ళు దేన్ని మర్చిపోరు. ఇవాళ కాకుంటే రేపుడైనా సరే మనం దీనికి లెక్కలు అప్పగించాల్సిందే కదా. ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్న మంచి పని ఏంటంటే వాళ్ళ ప్రేమను దాచుకోరు, కోపాన్ని దాచుకోరు. ప్రతి దానికి కూడా వాళ్ళు అప్పు తీర్చేసుకుంటారు, రిటర్న్ గిఫ్ట్స్ని. మరి అది పక్కన పెట్టుకున్నారు. సరే, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో తప్పక ఈ యొక్క పాకిస్తాన్ ఆతిథ్యం స్వీకరించి దాంతోపాటు అక్కడ అమెరికాతో నెగోషియేట్ చేయడానికి వెళ్ళవలసి వచ్చింది. కర్మ అంటారు దాన్ని, మరి తప్పదు. మరి అలాంటి అక్కడికి వెళ్ళిన తర్వాత పోయి సక్సెస్ అయిందా? ఈ యొక్క బుద్ధి లేని వాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు, వాడికి చదవటమే రాదు, ఒక దీన్ని మెయిల్ని పోస్ట్ చేయటమే చేత కాదు. అలాగా దాన్ని పోస్ట్ చేసిన దాంతో వాడు చాలా ప్రపంచవ్యాప్తంగా జోకర్గా మారిపోయాడు. డ్రాఫ్ట్ని తీసుకొచ్చి ఈ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పంపించాలని దాన్ని తీసుకెళ్ళి పంపించేశాడు. అదే మ్యాటర్ జరపకుండా. మా చిన్నప్పుడు మా పక్కన క్లాస్మేట్ వాడు ఉండేవాడు. అంటే మీ ఎగ్జామ్స్ అప్పుడు మీ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం, విజయవాడ ఏకేటీపీ హై స్కూల్ అని చెప్పేసి మున్సిపల్ హై స్కూల్ సత్యనాపురంలో. సరే, అక్కడ అప్పట్లో 5 పండిట్స్ గైడ్స్ అని ఉండేవి, రాజమండ్రి నుంచి వస్తూ ఉండేవి. మరి ఆ గైడ్స్లో కాపీ పుస్తకం తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు. అరే రామ్జీ, అది నేను అన్నీ పెట్టాను, నాకు దాంట్లో ఇదేంటికి ఏది ఆన్సర్ రాయాలో తెలియదు, ఆ ఆన్సర్ నాకు చూసి సెలెక్ట్ చేసి నాకు ఇవ్వు, పేజీ సెలెక్ట్ చేసి ఇవ్వు అన్నాడు. సరే, మరి ఫస్ట్ నుంచి కూడా ఉదార హృదయం, ఎవరికైనా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. సరే అని చెప్పి వాడు తీసుకెళ్ళి ఆ పేజీ ఇచ్చాం. ఆ పుస్తకంలో పేజీ మడత పెట్టి వాడికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాడు ఎంత గొప్పవాడంటే, దీనికి రాసిన తర్వాత కిందలో ఏమంటే, దీనికి పూర్తి వివరాలు 141 పేజీలో 3వ పేరాలో ఉంది, చూడుము అని ఉంది. మనవాడు చాలా మేధావు కదా, వీడు కూడా అదే రాశాడు. 143 పేజీలో 3వ పేరాలో ఉంది, చూడుము అని. ఎగ్జామ్ పేపర్స్ ఇచ్చే టైంకి మా మాస్టర్ గారు వచ్చి, ఎరే నువ్వు నాకే పరీక్ష పెడుతున్నావా? ఏంటి సార్, 143 పేజీలు నేను చూడాలా? ఏదిరా నువ్వు ఏ గైడ్లో కాపీ కొట్టే తీసురా అని చెప్పి వాడిని పిచ్చకుండా కొట్టారు. అలాగే వీడు కూడా అక్కడ దాన్ని కూడా వాడు ఏం చేశాడంటే, డ్రాఫ్ట్స్లో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రా అని చెప్పి అంటే, వీడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రా అని చెప్పేసి వీడు కొట్టేశాడు. అలాంటి బుద్ధి లేనివాడు వీడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. వాడికి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ బహుమతి కావాలట. మేము ఒక 4-5 రోజుల క్రితమే చెప్పాం, పాకిస్తాన్కి నోబెల్ ప్రైజ్ తప్పకుండా ఇవ్వాలని. మరి ఇప్పుడు మెల్లిగా దానికి మంట రగిలింది. పెద్ద పెద్ద ఛానల్స్ అంతా కూడా గొడవ పెడుతున్నారు, అవునవును వాళ్ళకి ఇవ్వాల్సిందే అని. ఏదైనా సరే మంట రగిలించేది మనమే. చిన్న ఛానల్ అయినా బుడ్డ ఛానల్ అయినా సరే మంట రగిలిచ్చారంటే మనమే. సో మొత్తానికి అలా చేసాం. మన ప్రొఫెసర్ గారి మీద కొవ్వొత్తి వెలిగించింది కూడా నేనే అని మన ఛానలే. ఇలాగా ప్రతి దాంట్లో ముందుంటాం, అందరికీ వాస్తవాల్ని తెలియజేస్తాం, అలాగ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, పాకిస్తాన్కి ఇరాన్కి ఈ 2 విషయాల్లో చెడింది. పాకిస్తాన్ ఎందుకంటే వాళ్ళు కోరింది ఈ లెబనాన్ విషయంలో కూడా మాకు సంధి జరగాలి
అంతవరకు కాల్పుల విరమణ జరగాలి అని చెప్పి వాళ్ళు పర్షియన్ భాషలో రాస్తే ఈ తొట్టిగాడు ఏం చేశాడంటే దాన్ని తీసాడు ట్రాన్స్లేషన్లో. ఎందుకంటే అమెరికా వాడి దగ్గరికి వెళ్తే వాడు పిచ్చ కొట్టు కొడతాడు. ఎందుకురా నువ్వన్నీ వాడి పక్షాన వహిస్తున్నావు, వాడు నీకేం $1 ఇచ్చాడా $1 ఇచ్చాడా కప్పు టీ పోసాడా అని చెప్పి అంటాడేమో అని భయపడుతూ, ఎందుకంటే అమెరికా వాడు బిర్యానీ ఇస్తాడు కదా, బిర్యానీతో పాటు ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి $1 బిలియన్ ముష్టేస్తాడు. పాపం ఇరాన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు వాళ్ళే పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి వాడు ఇలాంటి చెత్త వ్యవహారాలని చేశాడు. సో ఇటుపక్క వాళ్ళు, రెండో పక్క అమెరికా వాడు కూడా నేను ఇలా చేయమంటే నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా టైం వేస్ట్ చేసావు అని చెప్పి అక్కడ వైస్ ప్రెసిడెంట్ పిచ్చిగా కోపంతో ఉన్నాడు. ఇవన్నీ చాలక వాడు ఇంకా కెలుకునే బుద్ధి ఎలా ఉందంటే పక్కనున్న ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఏదో యుద్ధం ఉంది అనే ఉద్దేశం క్రియేట్ చేసి అక్కడ వాళ్ళ మీద దౌర్జన్యం. అప్పటికి ట్రంప్ చెప్పాడు, అరే బాబు 4 రోజులు గమ్మును కూర్చుంటే, ఎందుకంటే ప్రపంచంలో నువ్వు ఒక హీరోలాగా మేము ప్రొజెక్ట్ చేస్తున్నాము, అసలు నువ్వు 0 కన్నా కూడా $00 అయినా నేను హీరోలాగా ప్రొజెక్ట్ చేసాను, ఎందుకంటే మా అవసరం కోసం, మా కకృతి కోసం ఇంకోళ్ళు ఎవరి దగ్గరికి మేము ఈ మీడియేషన్ చేయమని అడిగితే ఎవడు ప్రపంచంలో ఇష్టపడలేదు. భారత్ దగ్గరికి వెళ్ళాలంటే మాకు సిగ్గురా. కారణం ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న దేశం, వాళ్ళ ఎదుగుదలని మేము ఆపే ప్రయత్నంలో ఉన్నాం. ఆఖరికి మా అమెరికా ఇతను కూడా అక్కడికి ఇండియా వెళ్ళి మేము అప్పట్లో అయితే చైనాని వదిలేసాము అగ్రదేశంగా ఎదగడానికి, ఈసారి ఆ తప్పు చేయము, భారతదేశాన్ని ఎదగలేమో అని వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మన పోయే కాలం అంతా అలాగే ఉంది, కాబట్టి నువ్వు నోరు మూసి కూర్చోరన్నా సరే వీడు నోరు మూసి కూర్చోడు. అది పాకిస్తాన్. ఇది ఇప్పుడు అక్కడితో ఆగిందా? ఆగలేదు. మళ్ళీ కొత్తగా ఇంకొకరిని గీక్తూనే ఉన్నాడు. ఈ గీకుడు వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే ఇజ్రాయెల్ కూడా గీకాడు. ఇజ్రాయెల్ని ఎంత ఘోరంగా తిట్టారంటే వాళ్ళ మంత్రులు, అది మనకి భారతదేశం ఒకటి ఇజ్రాయెల్ ఒకటి రెండు కూడా మనకి బద్ధ శత్రువులు, వారు నశిస్తేనే కానీ మనకి ఇక్కడ భూమి మీద శాంతి ఉండదని. ఇజ్రాయెల్ చాలా కోపంగా ఉంది. వాళ్ళు చూస్తున్నారు సదరన్ కోసం. ఏదో రోజున అటుపక్క ఈ ఇరాను పాకిస్తాన్ని నేలమట్టం చేయక తప్పదు. అలాగే మనకి పక్కనటువంటి మాటికి అందరి దీంట్లో వేలు పెట్టిన టర్కీ కూడా పాపం ఈ మధ్య నిన్న మొన్న ఇజ్రాయెల్ని బాగా కెలికి వార్నింగ్ చేసింది. మరి టర్కీని కూడా, ఆ టర్కీ కోడిని కోసుకుని తింటామే అలాగా ఆ టర్కీ దేశాన్ని కూడా ఇజ్రాయెల్ కోడిని కోసుకుని తిందామని ప్రయత్నంలో ఉంది. మరి వాడి కర్మ కాలింది అనుకుంటా. ఈ 2 దేశాలకి ముహూర్తం ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ త్వరలోనే అన్న సంగతి మాత్రం అందరికీ తెలుసు. వాళ్ళకి తప్పించి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క సౌత్ ఏషియన్ మిడ్ ఈస్ట్ ఈ రీజన్స్ అంతా కూడా ఇలా ఉంటుంటే మరి శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళే ఒకరికొకరు కెలుక్కుంటూ యుద్ధానికి ఇంకా ఆజ్యం పోస్తూ శాంతి నువ్వు ఎక్కడున్నావంటే నేను ఎక్కడ ఉంటానయ్యా బాబు, ఎప్పుడో పారిపోయానంటుంది శాంతి. సరే, ఇలాంటి అశాంతికరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఏ రోజుకైనా సరే శాంతిగా మెలగాలని, వీరి మధ్య విద్వేషాలు పోయి భూమండలం 4 కాలాల పాటు నిలవాలని కోరుకుంటున్నా. మీ గుడిగంట్ల TV9 షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్, సీ యూ.